మంజీరాను కలుషితం చేసిన పరిశ్రమ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలి. చేపలు చనిపోయిన దానిపై విచారణ జరిపించాలి. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలి. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలి. మంజీరా నదిలో పరిశ్రమల యొక్క కాలుష్యం వల్ల మొత్తం కూడా ఏట్లో మొత్తం కూడా చేపలు చచ్చిపోయినాయి. దీని మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2-3 రోజులుగా అధికారుల దృష్టికి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటిదాకా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు ఎవరు కూడా ఇక్కడ దాకా వచ్చి చూడలేదు, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం లేదు. మరి మంజీరా నది అనేది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక జీవనాధారం. మొత్తం కూడా ఇక్కడ ఉన్న అనేక మంది లక్షలాది మంది ప్రజలకు మొత్తం కూడా సంగారెడ్డి జిల్లానే కాదు, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు మొత్తం కూడా సాగునీటిని అందిస్తున్న ఈ యొక్క మంజీరా నదిని మొత్తం కూడా పూర్తిగా పరిశ్రమ యొక్క కాలుష్య వ్యర్థ జలాలు మొత్తం కూడా చేరి టన్నుల యొక్క చేపలు మొత్తం కూడా చనిపోతూ ఉన్నాయి. అనేక రకాల జీవరాశులు చనిపోతూ ఉన్నాయి. దీని మీద తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ కాలుష్యానికి కారణమైన కంపెనీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిశ్రమ యజమానులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తాగునీళ్ళు లేకుండా చేస్తూ ఉన్నారు. ఒకవైపున దీని మీద ఆధారపడి ఉన్న ఈ జీవనాధారంగా ఉన్న ఇక్కడ దీనిపైన అనేక మంది బోరు నీళ్లు పెట్టుకొని రైతులు పంటలు కూడా పండించుకుంటారు. మరి అట్లాంటిది పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. ఈరోజు చేపలు కూడా కనీసం చేపలు చనిపోతున్నాయంటే మిగతా జీవరాశులు ఏది కూడా అదే ఖనిజ లవణాలు, మంచి పౌష్టికమైన మంచి నీళ్ళు అని చెప్పేసి మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ నగరంలో మంచి నీళ్ళకు చాలా ఫేమస్ ఉంది. అలాంటి నీటిని మొత్తం కూడా పూర్తిగా కలుషితం చేసి జలరాశులన్నిటిని కూడా నాశనం చేసే పద్ధతిలో పరిశ్రమల యొక్క యాజమాన్యాలు వాళ్ళ లాభాల కోసం ఈరోజు నిర్దాక్షిణ్యంగా వ్యర్థ జలాలు మొత్తం కూడా ఇందులో కలుపుతున్నాయి. దీని మీద వెంటనే విచారణ జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు గత అనేక రోజులుగా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. కానీ పీసీబీ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఈ యొక్క వాగు ఈ ఏట్లోకి వచ్చి పరిశీలన చేసి ఈ యొక్క నీటి శాంపుల్స్ తీసుకొని పరిశీలన చేసిన దాఖలాలు ఏవి కూడా లేవు. పరిశ్రమ యాజమాన్యాలు ఇచ్చే ఈ అవినీతి ఏవైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళ కక్కుర్తి పడుతూనే అక్కడే ఉంటున్నారు, ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. కాబట్టి దీన్ని ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది సహజ వనరులు, ఈ మంజీరా నీళ్ళు ఏవైతే ఉంటాయో సహజ వనరులు, వీటన్నిటినీ కాపాడడం కోసం రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఈరోజు కాలుష్య నియంత్రణకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ 4 డిపార్ట్మెంట్లను జిల్లా కలెక్టర్ గారు తక్షణమే పంపించి దీని మీద విచారణ చేసి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీని మీద జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలి. ఇప్పుడు ఈ టన్నుల కొద్ది చేపలు మొత్తం కూడా ఇప్పుడు దాదాపు నెల రోజులు కానీ నెల 15 రోజులు కానీ పట్టుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళ జీవనోపాధి ఏమీ కూడా ఉండదు. కాబట్టి వెంటనే దీన్ని శుద్ధి చేయాలి, ఈ నీళ్ళను మొత్తం కూడా శుద్ధి చేయాలి. ఈ చనిపోయిన చేపలు ఏవైతున్నాయో ఇక్కడ నుంచి మొత్తం కూడా తీసేయడం కోసం తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి, ఈ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రులు జోక్యం చేసుకోవాలి. కాబట్టి తక్షణమే ఆ విధంగా జోక్యం చేసుకోకపోతే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతుల్ని, ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.